సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మంది 50K సబ్స్క్రైబర్స్ కూడా దగ్గరలోనో మీరైతే చూడండి. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నేను ఈరోజు లైవ్ వచ్చాను. ఈరోజు లైవ్లో మనం ఏం మాట్లాడుకున్నాం ఏంటో మీరు చూశారు. రేపు కూడా లైవ్ వస్తాను, డోంట్ వరీ. ఫస్ట్ ఇప్పుడు వార్ రిలేటెడ్గా ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఓకే, నిన్న చాలామంది మెసేజ్ చేశారు, అంటే కామెంట్స్ చేశారు. అందులో బాగానే అంటే మంచి కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏం చూసావు, ఏం చేస్తున్నావు, నీకు అంటే తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఫ్రాంక్గా కొద్ది వరస్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బాగా కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి, చాలా బాగా అంటే సపోర్ట్ చేశారు, కామెంట్ చేశారు. మీ ప్లేసెస్, నేను మీ ఏ ఊరు నుంచి చూస్తున్నారో మెసేజ్ పెట్టమన్నానో అందరూ పెట్టారు, థ్యాంక్స్. ఇప్పుడు నెగిటివ్ కామెంట్ చేశారు చూసారా, నీ బొంద నువ్వు ఏం చెప్తున్నావు అని. సో ఎవరికి స్పెసిఫిక్గా ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకోవట్లే. ప్రతి ఒక్కరి కామెంట్ నేను చూసి చెప్పొచ్చు. అంత టైం నేను వాళ్ళకి అంత టైం ఇవ్వడం వేస్ట్. ఓకే, పాయింట్, వార్ అనగానే ముందు మార్కెట్ గ్యాప్ డౌన్ అయిపోద్ది, బ్లడ్ బర్త్ అయిపోద్ది అని చెప్పిన యూట్యూబర్ అవడం ముందు ఆ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, లాజిక్ తెలీదు, మార్కెట్ స్ట్రక్చర్ తెలీదు, మీకు చెప్పిందే మీరు పట్టుకుందే నిజం అని నమ్మేస్తారు. ఓకే, బ్లడ్ బాత్ అవుతుంది ఎప్పుడు మార్కెట్లో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు. అసలు యుఎస్ ఎందుకు ఇన్వాల్వ్ అయిందో తెలుసా? ఫస్ట్ ఇన్వాల్వ్ ఎందుకు అయిందో తెలుసా? వార్ని ఆపడానికి ఇన్వాల్వ్ అయిందా? ఆపడానికి ఇన్వాల్వ్ అయినప్పుడు బ్లడ్ బాత్ ఎలా అవుతుంది మార్కెట్లో? మినిమం లేదు. పోనీ దానికి ముందు ఏమైనా మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్ ఉందా? లేదు, ట్రెండింగ్ మార్కెట్. బయర్లను తీసుగా పొజిషన్ ఎలా వదులుతారు? చూపిస్తాను, అన్నీ చూపిస్తాను, మాట్లాడదాం. మీరు మీకు అర్థం కూడా అవుతుంది. ఫస్ట్ వార్ రిలేటెడ్ అప్డేట్ మీరు ఫస్ట్ తెలుసుకోండి, తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి నెగిటివ్ కామెంట్లు పెట్టండి అందరికీ. ఓకే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు వార్ రిలేటెడ్గా ఏదైతే ఇప్పుడు జరుగుతుందో, ఇజ్రాయెల్ అటాక్ ఆన్ ఇరాన్, ఆల్రెడీ నాకు వీడియో చేశాను, 640 వ్యూస్. ఎవరు చూడలేదు, తెలుసుకోరు ఏమవుతుందని. ఓకే, సో ఇరాన్ మీద ఏదైతే ఇజ్రాయెల్ అటాక్ చేసిందో అసలు దేనికి చేసింది? ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎందుకు చేసింది? బికాస్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు కాబట్టి అది క్లోజ్ చేసేయాలి, అది ఎప్పటికైనా రిస్క్ అని చెప్పి తయారు చేసింది. ఓకే, ఈ వార్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? డే 1 స్టార్ట్ అయిన దాని నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికి డే 8, డే 9, డే 7, 8, 9 ఈ రోజుకి. ఏమవుతుంది? ఇది కంటిన్యూ జరుగుతుంది. వీళ్ళు వాళ్ళ మీద వేసుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళ మీద వేసుకుంటున్నారు. యుఎస్ ఏం చేసింది? యుఎస్ ఫస్ట్ ఎలా ప్రిఫర్ చేస్తారో చూడండి. అన్ని దేశాల్లో యుఎస్ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు. ఓకే, తండ్రిలా చూస్తారు యుఎస్ని. సో యుఎస్ ఇప్పుడు ఉన్నప్పుడు యుఎస్ ఏం చేయాలి? ఈ రెండు దేశాలకి మధ్యలో ఏదో ఒకటి పెట్టి ఆ వార్ని ఆపాలి. అంటే కూల్ డౌన్ చేయాలో, సీజ్ ఫైర్ పెట్టి ఏదో చేసి ఆపాలి. ఆల్రెడీ యుఎస్ సీజ్ ఫైర్ కోసం ఆల్రెడీ ఒక రూల్ పెట్టింది. ఏమైంది? రూల్ పాటించలే, ఎక్కువ చేశారు. ఇప్పుడు ఏమైపోయింది? యుఎస్ వెంటనే యుఎస్ నెక్స్ట్ డే యుఎస్ ఏం చేశారు? తీసుకెళ్ళి ఇరాన్ మీద ఎక్కడెక్కడైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో చెప్తున్నా ఆపట్లేదు కాబట్టి యుఎస్ అటాక్ చేసింది. ఇక్కడ యుఎస్ అటాక్ చేయడానికి రీజను, ఎప్పుడైతే ఒక మేజర్ పెద్ద కంట్రీ ఇరాన్ లాంటి కంట్రీ మీద అటాక్ చేస్తుందో అప్పుడు అన్ని కంట్రీలో ఈ మేజర్ కంట్రీ పెద్ద కంట్రీకి సపోర్ట్ చేస్తూ ఇరాన్కి చెప్పాలి, నువ్వు ఇప్పటికైనా క్లోజ్ చెయ్యు వారు, ఏదైతే నువ్వు న్యూక్లియర్ ఫెసిలిటీస్ తయారు చేస్తున్నావో అది ఆపేయి అని చెప్పాలి. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకుంటే మనకేంటన్నా నష్టం, మనం ఎందుకు అదే మా యుఎస్ మిగతా కంట్రీస్ ఎందుకు నలిగిపోతున్నాయని. నేను ఆల్రెడీ ఈరోజు లైవ్లో కూడా చెప్పా, న్యూక్లియర్ వెపన్ అనేది చాలా వర్స్ట్ అండి. అది పడిందంటే దేశమే కాదు ప్రపంచంలో ఒక ఖండం ఎగిరిపోద్ది. సో అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఫస్ట్ అది మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. న్యూక్లియర్ వెపన్ తయారు చేసి ప్రతి ఒక్క కంట్రీ లైక్ ఇరాను, ఇజ్రాయెల్, అంతెందుకు సపోజ్ ఇప్పుడు చెప్పాలంటే ఎగ్జాంపుల్ చిన్నగా, మీరు హైదరాబాద్ ఉన్నారు, హైదరాబాద్ ఒక న్యూక్లియర్ వెపను, పక్కనే కాచిగూడ కూడా ఒక న్యూక్లియర్ వెపను, ఆ పక్కన ఇంకా పటాన్ చెరువు లేకపోతే ఇంకేదైనా సమ్ XYZ ఏదైనా పక్కన మీకు ఏదైనా సిటీ ఉంటే, నిజామాబాద్లో ఒక న్యూక్లియర్ వెపన్, అట్లా పక్క దేశాల్లోనూ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఆలోచించండి, ఒకళ్ళు న్యూక్లియర్ వెపన్ బై మిస్టేక్ బ్లాస్ట్ అయితే మిగతా అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోతాయి. సో ఎవడు అన్ని పక్కన బాంబులు పెట్టుకుని కూర్చోడు. సో కంట్రీ ప్రకారం ఒక కంట్రీకి ఏదైనా న్యూక్లియర్ వెపన్ ఉందంటే తర్వాత మిగతా కంట్రీలు కూడా ఎప్పుడైనా ఆ కంట్రీ డిమాండ్ చేస్తే మిగతా కంట్రీలు కూడా అటు మాట వినాలి.
ఇప్పుడు నార్త్ కొరియా పరిస్థితి అదే. నార్త్ కొరియా ఎందుకు అంత స్ట్రిక్ట్‌గా ఉంటది? బికాజ్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. ఆడి మీదకి కిమ్ జాన్ అన్ ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టర్, అతని మీదకి మనం వెళ్ళలేం. అతను చెప్పింది ఓకే, అన్ని దేశాల పాటు అతను చెప్పింది కూడా చల్లుతుంది. అంత చిన్న నార్త్ కొరియా చాలా చిన్న దేశం, బట్ స్టిల్ ఎందుకు వింటున్నాం మాట? బికాస్ అతని దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, అనుభవం ఉంది. అది ఏదైనా ఎప్పుడైనా పిచ్చిలేసి వేసాడు అనుకో ఏదైనా కంట్రీ మీద, ఏమవుద్ది, మొత్తం ఆ దేశమే పోద్ది. సో ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఎంత తక్కువ ఉంటాయి. ఇప్పుడు అమెరికా అటాక్ చేసింది అందుకే. నువ్వు ఆపవా, నువ్వు ఆపకపోతే మేము మొత్తం ధ్వంసం చేస్తామని చెప్పి ఇరాన్ మీదకి మొత్తం ఇప్పుడు రీసెంట్గా ఒక గంట ముందు ఏమైంది అనుకుంటున్నావు? గంట ముందు ఇరాన్ ఏమో ఏం చేసిందంటే, అమెరికా ఏదో యుఎస్ మిలిటరీ బేస్లో ఉంటాయి చూసారా, ఇజ్రాయెల్ బార్డర్లో యుఎస్ మిలిటరీ బేస్లో, వాటి మీద ఇరాన్ అటాక్ చేసింది. ఇప్పుడు యుఎస్ అటాక్ చేసిన తర్వాత ఏం చేయాలి? సైలెంట్గా ఉండి సీజ్ ఫైర్ని యాక్సెప్ట్ చేసి వార్ని క్లోజ్ చేసి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆపేయాలి. ఇది జరుగుతుందని యుఎస్ ఎక్స్పెక్ట్ చేసి వార్ చేసింది. బట్ ఇక్కడ ఇది జరగట్లే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇరాన్ కూడా తిరిగి నువ్వు నా మీద వార్ చేసావు కదా, ఇప్పుడు నేను తిరిగి నీ మీదకి వస్తాను అంటుంది. ఇప్పుడు రైట్ ను నేను వీడియో చేస్తున్నప్పుడు గంటన్నర కింద జరిగింది ఇదంతా. ఇప్పుడు నుంచి ఎలా తెలుసా తయారవుద్ది? ఇన్ కేస్ యుఎస్ మీద కూడా అటాక్ జరగడం మొదలైతే యుఎస్ ఊరుకోదు, మిగతా దేశాలన్నీ సపోర్ట్ అడుగుతాయి. అప్పుడు మిగతా దేశాలు సచ్చినట్టు సపోర్ట్ చేయాలి. ఇండియా ఇప్పుడు వరకు డిప్లొమాటిక్గా ఉంది, సైడ్ వేస్లో ఉంది. అంటే మీరు ఓకే ఇద్దరు కొట్లాడొద్దని చెప్పి ఇద్దరికి కూల్ చేస్తుంది. బట్ వారు పెద్దదైతే, ఇప్పుడు ఆలుగానే యుఎస్ మీద కూడా అటాక్ చేయడం మొదలెట్టి ఇంకా పెద్దదైతే, అప్పుడు కన్ఫామ్గా మనం ఒక సైడ్ సపోర్ట్ చేయాల్సిందే సచ్చినట్టు. అప్పుడు మార్కెట్లో మీకు బ్లడ్ బాత్ కనబడుతుంది. ఇది ఫస్ట్ న్యూస్ రిలేటెడ్ అప్డేట్. క్లారిటీ వచ్చిందా? దీన్ని పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు ఎఫ్ఐ డేటా నేను చూపించిందా, ఇంక ఈరోజు డేటా రాలేదు కూడా, ఇది పక్కన పెడదాం. ఈరోజు డేటా చూద్దాం. ఈరోజు డేటాలో మార్నింగ్ నుంచి ఎవరున్నారు? కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. నిఫ్టీ 50 మార్నింగ్ నుంచి చూడండి, హ్యూజ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ మెల్లిగా ఒకే రేంజ్లో సస్టెండ్ అయింది. బట్ తర్వాత నిఫ్టీ 50లో పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 9:40 తర్వాత కంటిన్యూగా పెరిగింది. తర్వాత క్లోజింగ్ టైంలో కొద్దిగా పడింది, బట్ పెరిగింది. అది మీరు అబ్జర్వ్ చేయండి. టోటల్ ఓఏలో బోత్ ఆర్ ఈక్వల్ కనబడుతుందా? ఎంత బోత్ ఆర్ ఈక్వల్? ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్. టోటల్ నో చేంజెస్. అదే కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు, పుట్ సైడ్ తక్కువ. టోటల్ ఓఏలో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్, మేజర్ నాట్ డిఫరెన్స్. ఓకే, డన్. ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఏమైంది? ఈరోజు షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. షార్ట్ బిల్డప్ క్లోజింగ్ టైంలో ఎంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది చూసారా? చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు షార్ట్ బిల్డప్ క్లోజింగ్ టైంలో ఎంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది? క్లోజింగ్ టైంలో ఎంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ రావడం, విచ్ ఇస్ వెరీ గుడ్. మార్కెట్లో ఇప్పుడు కొద్దిగా 3, 6, సో 6 నెంబర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది. 7 వచ్చింటే ఇంకా బాగుండేది, ఇంకా పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్. బట్ ఇది ఓకే, గుడ్, బాగానే వచ్చింది. కంపేర్ టు మార్నింగ్ షార్ట్ బిల్డప్, తర్వాత కంటిన్యూగా లాంగ్ బిల్డప్ జరిగింది. ఓకే, డన్. క్లోజింగ్ టైంలో షార్ట్ బిల్డప్ వచ్చింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. మార్కెట్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. ఎక్కడైనా బిగ్ ప్లేయర్ అంటే బిగ్ ప్లేయర్ ఎక్కడ లేదు, అంతా ఓకే డేటా. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు రండి, నేను అన్నా బిగ్ ప్లేయర్ పొజిషన్స్ అలా వదిలేస్తాడని. ఫస్ట్ నేను ఈ గ్రాఫ్ అంతా ఆపేసి మీకు లెవెల్స్ చూపిస్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీరు ఇంకా బిగ్ ప్లేయర్ లాగా అర్థం చేసుకోకపోతే, మీరు మార్కెట్లో, నిజం చెప్తున్నానండి, మీరు మార్కెట్లో చాలా ఇంకా బేసిక్ కూడా లేరు, చాలా ఇంకా తక్కువ రేంజ్లో ఉండిపోయారు మీరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో మన మార్కెట్ నడిపేది బిగ్ ప్లేయర్సే, ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్లు. వాళ్ళ డబ్బులు 1000 కోట్లు ఇన్వెస్ట్ అయ్యి ఉంటాయి, అంత ఈజీగా పొజిషన్ వదలరు. ఓకే, మార్కెట్ ప్రీవియస్ డే ఏమైంది? ఒకవేళ 2 రోజులు మార్కెట్ డౌన్ సైడ్ ఉండాలి. ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసరికి గ్యాప్ డౌన్ అయ్యి పడేది. బాగా వినండి, నేను ఇది కూడా చెప్తున్నా. ప్రీవియస్ 2 రోజులు మార్కెట్ అప్ సైడ్ నుంచి ఇట్లా స్లో డౌన్ ఉండి సైడ్ వేస్ టు డౌన్. అంటే ఎలా అంటే ఇలా. ఇప్పుడు చూడు, ఇది డౌన్ ఉండి సైడ్ వేస్ టు డౌన్ ఎలా ఉంది? ఇట్లా సైడ్ వేస్ టు డౌన్ ఉండి, దీని తర్వాత మార్కెట్ బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఉంటే ఈరోజు, అంటే మినిమం ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి ఉంటే మార్కెట్ పక్కా బ్లడ్ బాత్ అయ్యేది ఈరోజు. బట్ అవ్వలేదే. ఎందుకు? రీజన్ చెప్తా చూసి. ఇక్కడ నుంచి ఎవరైతే ఇంత కష్టపడి బై చేశారో, ఇక్కడ ఇంత కష్టపడి బయింగ్ పొజిషన్స్ క్రియేట్ చేశారో, ముందు ఫస్ట్ క్యాండిల్ సైకాలజీ అర్థం చేసుకోండి. ఇంత పెద్ద క్యాండిల్ రావాలి అంటే ఎంత అమౌంట్ దూరితే తప్ప మార్కెట్లో ఇంత పెద్ద క్యాండిల్ రాదు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బై చేసిన వాళ్ళు, తర్వాత కొంచెం హాల్ట్ అయ్యి మళ్ళీ క్లోజింగ్ టైంలో కూడా అదే బయింగ్ ప్రెషర్తో మార్కెట్ పైకి తీసుకెళ్ళిన వాళ్ళు,
గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే మార్కెట్లో ఈజీగా పొజిషన్స్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారని ఎలా అనుకున్నారు? ఎందుకు ఎగ్జిట్ అవ్వరంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకెళ్లారు. మార్కెట్లో ఇప్పుడు సడన్గా న్యూస్ వచ్చి అదే యూఎస్ అటాక్ చేయడం, ఆ న్యూస్కి ఇంపాక్ట్ అయ్యి మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. అదే వాళ్ళకి తెలుసు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది మండే మార్కెట్ అని. బట్ ఇక్కడ ఎవరైతే పొజిషన్ ఎగ్జిట్ అవ్వకుండా ఇంకా అలా పట్టుకొని కూర్చున్నారో ప్రాఫిట్ కోసం ఇంకా పైకి వెళ్తుందని అనుకోకుండా ఇప్పుడు మార్కెట్ యూఎస్ అటాక్ వల్ల మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ కొద్దిగా కిందకు లాగి ఎక్కడైతే బయింగ్ ప్రెషర్ నుంచి మార్కెట్ పైకి తీసుకెళ్లారో అదే లెవెల్ నుంచి మార్కెట్ని తీసుకొచ్చారు. ఎక్కడి వరకు తీసుకొచ్చారో నేను ఎగ్జాక్ట్గా చెప్పాలా, మీరు ఇప్పుడు మీకు షాక్ అవుతారు. చూడండి ఎక్కడి వరకు తీసుకొచ్చారు అంటే ఆల్మోస్ట్ ఇది హై పెట్టారు. ఇక్కడ పొజిషన్స్ ఉంటాయి, నేను ఇక్కడ చూపిస్తాను, ఒక్క నిమిషం ఇలా చేస్తాను, డిలీట్ చేసి మళ్ళీ పెడతా. ఇక్కడికి ఇక్కడ హై తీసుకొచ్చారు. ప్రీవియస్ డే క్లోజింగ్ ఇక్కడ ప్రీవియస్ డే క్లోజింగ్కి ఈరోజు హైకి ఎంత డిఫరెన్స్ పాయింట్ చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లు? జస్ట్ 40 పాయింట్ల డిఫరెన్స్లో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రాఫిట్ ఏదైతే బుక్ చేసుకోలేకపోయారో సెకండ్ హాఫ్లో మార్కెట్ పైకి తీసుకెళ్ళి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ మొదలెట్టారు. ఓకే, తర్వాత మార్కెట్ పడింది. ఇది ముందు మీరు తెలుసుకోండి పొజిషన్స్ ఎలా ఉన్నాయి. ఇంత స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం వచ్చినప్పుడు సడన్గా నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కంటిన్యూ ఎలాగెళ్ళిపోద్దండి. అది చెప్పినప్పుడు మీకు ఎవడు ముందు యూట్యూబ్లో ముందు వేస్ట్గా తీయండి. అర్థం చేసుకోండి మార్కెట్లో ఇంత ఇచ్చి ఒక క్యాండిల్ క్రియేట్ చేయాలంటే ఇంత పెద్దది ఎంత డబ్బులు కావాలో తెలుసా? బిగ్ ప్లేయర్కి ఎంత అమౌంట్ దూరిస్తే ఎంత పెద్ద క్యాండిల్ వస్తుంది తెలుసా? ఫస్ట్ క్యాండిల్ గురించి మాట్లాడట్లే నేను, ఫస్ట్ క్యాండిలే చెప్పట్లేదు. ఫస్ట్ క్యాండిల్ ఇట్ ఈస్ లైక్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఈరోజు ఓపెనింగ్ దానివల్ల క్రియేట్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ కాకుండా చెప్తున్నా 10:30, 9:30కి ఇలా పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చాయి అంటే మార్కెట్లో బిగ్ అమౌంట్ దూరితేనే వస్తాయి. అది గుర్తెట్టుకోండి. నిన్న ఎఫ్ఐఎస్లో ఎంత బయింగ్ జరిగింది? 700 crores బయింగ్ జరిగింది. అంత బయింగ్ జరిగినప్పుడు మార్కెట్లో బిగ్ ప్లేయర్కి తెలియదా వార్ జరుగుతుంది పెద్దదవుతుందని? అలాంటప్పుడు నేను ఇంత బయింగ్ ఎలా చేస్తాడు? ఇప్పుడు మార్కెట్లో సినారో ఎలా స్కోప్ అయిపోయింది. ఇప్పుడు ఫిబ్ మీరు రిట్రేస్మెంట్ ఫిబ్ బేస్ చూడండి, కింద నుంచి టాప్ వరకు ఇక్కడ నుంచి కింద నుంచి పై వరకు ఫిబ్ రిట్రేస్మెంట్ అయ్యండి. ఇప్పుడు చూడండి మార్కెట్లో 0.5 కిందకు వచ్చింది, 0.75 నుంచి మార్కెట్ తిరిగి ఎగ్జాక్ట్ ఇప్పుడు 0.5 లెవెల్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుంది. అంటే ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరకు సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఈ 0.5 లెవెల్ రేపు కానీ దాటి వెళ్తే మీకు అప్పుడు మార్కెట్లో ఇంకా మంచి ఫాల్స్ కనబడతాయి. ఈ లెవెల్ దాటి కిందకి వెళ్తే అప్పుడు మీకు ఫాల్స్ కనబడతాయి. దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు ఈ లెవెల్స్ డిలీట్ చేస్తాను. ఐ హోప్ మీకు బిగ్ ప్లేయర్ సైకాలజీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను నా బాధ ఏంటంటే ఏదో నేనే చెప్పేస్తున్నాను కరెక్ట్ అని కాదు. మీకు తెలియకపోతే తెలియదని మెసేజ్ చేయండి అంతే తప్ప ఎవరైనా అనాలిసిస్ చేస్తే నువ్వేట్ చేస్తున్నావు నువ్వేం చూస్తున్నావు అన్నది కాకుండా నేనేం చూసానో ఆయన ఎందుకు అలా చెప్పాడు నేను ఎందుకు చూడలేకపోతున్నాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. అప్పుడు మీకు లెర్నింగ్ వస్తుంది. అంతేగాని ఆయన ఏదో చెప్పాడు నువ్వు కరెక్ట్గా చెప్పట్లేదు అంటే మీకు రాదు. ఎందుకంటే మీరు నమ్మేదే కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారు. నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వను. ఇప్పుడు నేను చెప్పింది కూడా 100% కరెక్ట్, ఇది ఎలాగే జరిగిపోదు అనుకోను. బట్ నాకు ప్రాబబిలిటీ తెలుసు బిగ్ ప్లేయర్ అంత ఈజీగా పొజిషన్ వదలడు. ఈ మాట మీకు చాలాసార్లు చెప్పాను. అండ్ నేను చెప్తున్నాను కదా, నేను చాలామంది బిగ్ ప్లేయర్స్తో మాట్లాడాను, బ్రోకర్స్తో మాట్లాడాను, మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళతో మాట్లాడాను. నాకు తెలుసు వాళ్ళు పొజిషన్స్ క్రియేట్ చేశారంటే 9:40, 10 గంటలకు పొజిషన్స్ క్రియేట్ అవుతాయి. ఇన్ కేస్ బిగ్ క్యాండిల్స్తో పెద్ద పెద్ద పొజిషన్స్ వచ్చాయంటే ఆ రోజు మార్కెట్ అటే ఉంటుంది. నెక్స్ట్ డే అనుకోకుండా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అది అటువైపు కంటిన్యూ అవ్వదు. ఇన్ కేస్ ఇలా ఫాలో అవుతున్న రోజు అనుకోకుండా మార్కెట్ చూడండి ఎంత పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మరి ఇంత ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ డే ఇలా గ్యాప్ డౌన్ అయిపోయినప్పుడు కంటిన్యూ అయిపోవాలి కదా. మరి ఎందుకు నెక్స్ట్ డే కంటిన్యూ పైకి వెళ్ళింది? బికాస్ ప్రీవియస్ ఈ లెవెల్లో బయింగ్ పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎవరైతే మార్కెట్ ట్రెండ్ని రైడ్ చేశారో మార్కెట్ ఫాలో అవడం ఈ పొజిషన్ అంత ఈజీగా వదలలే. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి తీసుకొచ్చారు. ట్రై టు అండర్స్టాండ్ బిగ్ ప్లేయర్ క్వాంటిటీ పొజిషన్స్ అర్థం చేసుకోండి, స్వింగ్స్ అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడ స్వింగ్లు ఉన్నాయి, ఏ పొజిషన్లో ఆడ ఎక్కువ క్వాంటిటీ దూర్చుంటాడు, ఎక్కడ పెద్ద పెద్ద క్యాండిల్స్ పడ్డాయి. ఆ క్యాండిల్లో ఓకే అయితే పెద్ద క్యాండిల్ పడ్డదంటే అక్కడ ఆర్డర్స్ హెవీగా ఉన్నట్టు, అంటే మంచి అమౌంట్ దూరినట్టు. అలాంటి దగ్గర మార్కెట్లో భయపడాలంటే ఏం చేయాలి? మార్కెట్ని మార్నింగ్ ఇలా పడిన తర్వాత కొద్ది పుల్ బ్యాక్ అయిన మార్కెట్ టైం పాస్ చేయాలి, బాగా టైం పాస్ చేసి దెన్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఈ టైంపాస్ జోను ఈ లో బ్రేక్ అవుతుంది చూస్తారు, అప్పుడు వీళ్ళు ప్యానిక్లోకి వస్తారు, అప్పుడు వీళ్ళు భయపడతారు. ఇదేంటి ఇంతసేపు? ఎందుకంటే అక్కడ బయర్ ట్రై చేశాడు, బయర్కి ఒక ఛాన్స్ దొరికింది మార్కెట్ పైకి తీసుకెళ్దామని. బట్ బయర్ తీసుకెళ్ళలేకపోయాడు బికాస్ బయర్ ఫెయిల్ అయిపోయాడు. అప్పుడు సెల్లర్ స్ట్రాంగ్ యాక్టివ్ అయిపోతాడు, సెల్లర్ కిందకు తీసుకొస్తాడు, బయర్ ఆడు పొజిషన్స్ ఎగ్జిట్ చేస్తాడు. అక్కడ మీకు షార్ప్ ఫాల్ కనబడుతుంది. క్లియరా? అది సో రేపు అనాలిసిస్లో
సింపుల్ మార్కెట్ ఏం లేదు, ఇది రెసిస్టెన్స్ ప్రజెంట్, ఇది ఒక సపోర్ట్ కమ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు మనం వాల్యూమ్ ప్రొఫైల్ కూడా వేద్దాం. ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ ఇక్కడ వేస్తే సో మీకు ఎక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ ఎక్కడ ఎక్కువ ఆర్డర్స్ కనబడుతున్నాయి నాకు తెలిసి నా వరకు ఇదే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేస్తే సో నా వరకు ఇగో ఈ లెవెల్లో సో కన్ఫర్మ్గా ఈ లెవెల్లో ఒక మంచి సపోర్ట్ ఏరియా క్రియేట్ అయింది. అంటే ఇక్కడ మల్టిపుల్ టైం సపోర్ట్ తీసుకుని బౌన్స్ అయింది. అండ్ ఈ లెవెల్లో కూడా ఒక రెసిస్టెన్స్ క్రియేట్ అయింది. బట్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఇలాగే ఉంచుతాను. ఈ సపోర్ట్ ఏరియాను కొద్దిగా మినిమైజ్ చేసుకుంటున్నాను చిన్నది. ఓకే, అండ్ డౌన్ సైడ్ అంతే. ఇది ఈ వాల్యూమ్ ప్రొఫైల్ తీసేస్తున్నాను నేను. డన్. ఇప్పుడు మనకి డౌన్ సైడ్ ఏమైనా సపోర్ట్లు ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి దీన్ని క్లౌన్ చేసి కొద్ది కింద తీసుకెళ్తే ఇది ఈ లెవెల్. మార్కెట్ ఎక్కడి నుంచి అయితే బౌన్స్ అయింది ఈ లెవెల్. ఇక్కడ నుంచి కూడా ఇంకా పడితే అప్పుడు మనం ఇక్కడ ఈ వరకు పెట్టుకోవచ్చు. ఓకే, ఇది సింపుల్. పైన రెసిస్టెన్స్ లెవెల్. డన్. లెవెల్స్ మార్క్ చేసుకోండి, లెవెల్స్ చెప్తాను, లేకపోతే రాసుకోండి ఎక్కడైనా, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ 25025 ఈ లెవెల్ నుంచి కొద్దిగా పైన 25035 ఈ 10 పాయింట్స్, ఈ 10-15 పాయింట్స్ చూసారా, ఇది ఒక రెసిస్టెన్స్. ప్రీవియస్ డే కూడా మార్కెట్ పైకి వెళ్ళినా బట్ ఇక్కడ చాలాసేపు టైం పాస్ చేసి వెళ్ళింది. ఏం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసి దెన్ మార్కెట్ బౌన్స్ అయింది. ఇది ఫస్ట్ థింగ్. సో బౌన్స్ అయినా వెంటనే మార్కెట్ కింద సింగిల్ క్యాండిల్ 0.5% రిట్రేస్మెంట్ అయిపోయింది. ఇక్కడ బయ్యర్ ఏదైతే చూపించాడో ఇక్కడ పెద్ద స్ట్రెంత్ లేదు బయ్యర్కి, సెల్లర్ డామినేట్ చేసాడు. రేపు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, ఫ్లాట్ అంటే చూడండి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మీకు రెసిస్టెన్సే కనబడుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఓపెన్ అవుద్ది అనట్లే, ఓపెన్ అయితే మీకు రెసిస్టెన్స్ కనబడుతుంది. ఓకే, డన్. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యేలా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి 25025 ఇక్కడ నుంచి మీరు రెసిస్టెన్స్ డౌన్ సైడ్కే ప్లాన్ చేయండి. ఈ లెవెల్ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. ఓకే, బట్ మళ్ళీ చెప్తున్నా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలి అంటే ఇక్కడ ఈ లెవెల్ పక్కాగా క్రాస్ అయిపోనివ్వండి. ఇది కీ లెవెల్. ఈరోజు లైవ్ మార్కెట్లో కూడా నేను ఇదే కీ లెవెల్ అని చెప్పాను. ఈరోజు లైవ్లోకి వెళ్ళి కూడా చూడండి, ఈ లెవెల్ చాలా కీ లెవెల్. అలా కరెక్ట్గా మార్కెట్ ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్, మార్కెట్ పడింది, బయర్ పుష్ చేశాడా, తర్వాత ఇక్కడ ఒక సెల్లర్ ఒకసారి ట్రై చేశాడు, మళ్ళీ పైకి తీసుకెళ్లారు, సెల్లర్ ఇక్కడ ట్రై చేశాడు, అవ్వలేదు, మళ్ళీ పైకి లాగేశాడు బయ్యర్. సో ఇక్కడ 2 సార్లు ట్రై చేసినప్పుడు సెల్లర్ దీని కిందగా అంటే బయ్యర్ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాను, సెల్లర్ ఇక్కడ 2 సార్లు ట్రై చేశాడు, ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది, ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది, అంటే ఇక్కడ 2 సార్లు ట్రై చేశాడు కిందకి తీసుకెళ్దామని. బట్ బయ్యర్ ఏం చేశాడు, ఇక్కడ కిందకి వెళ్ళనివ్వకుండా పైకి లాగేశాడు కదా. రేపు కానీ దీని కిందకి వెళ్ళాడు అనుకో, అప్పుడు ఎవరు గెలుస్తారు, సెల్లర్ గెలుస్తాడు. బయ్యర్ ఇక్కడ దీని కిందకి రాకూడదని చెప్పి పైకి తీసుకెళ్ళినవాడు బయ్యర్ మరి ఇంకా యాక్టివ్ అవ్వడు, స్ట్రెంత్ చూపించడు, దీని కింద సెల్లర్ యాక్టివ్ అయిపోతాడు. గుర్తయిందా? అందుకు ఇది కీ లెవెల్ 24924. దీని కింద మీకు 30 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ వస్తే చాలు, మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఓకే, టిల్ ఇక్కడ వరకు, అది కూడా క్రాస్ అయితే ఈ లెవెల్ వరకు. ఓకే, క్లీన్. ఇది డన్. ఇది డౌన్ సైడ్కి. అప్ సైడ్కి మాత్రం నేను చెప్తున్నాను కదా, ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. నో, అప్ సైడ్ ట్రేడ్లు ప్లాన్ చేయదు, ఇప్పుడైతే ప్లాన్ చేయదు, ప్రజెంట్ ఈ రోజుకి అయితే ఏం ప్లాన్ చేయదు. రేపటికి ఇక్కడ డౌన్ సైడ్ ఓపెన్ అయితే డౌన్, ఇక్కడ కూడా డౌనే. రేపు అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ లెవెల్లో దొరికితే డౌన్ సైడ్కే. ఓకే, బట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఏమైనా పడితే సూపర్. ఓకే, బాగానే ఉంది. ఇన్ కేసు ఇవేవి కాకుండా నిజంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే రేపు ఏంటన్న పరిస్థితి, ఈ రోజు ఓపెన్ అయినట్టే రేపు కూడా ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్లో ఇంకా బయర్స్ పెద్ద స్ట్రెంత్ చూపించరు. ఎందుకు చూపించరు అన్న, ఈరోజు చూపించారు కదంటే ప్రీవియస్ డే ఎవరైతే మార్కెట్ పైకి తీసుకెళ్లారో ఈ రోజు కూడా కష్టపడి మార్కెట్ తీసుకెళ్ళి వాళ్ళ పొజిషన్స్ ఇక్కడ క్లోజ్ చేశారు, మోస్ట్ ఆఫ్ ది టైం ఎగ్జిట్ అయ్యారు. ఇక్కడ మీకు ఏమైపోద్ది, ఇక్కడ ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే మొన్న తీసుకెళ్లారు, ఈ రోజు తీసుకెళ్లారు, రేపు బై చేయాలంటే అంత అమౌంట్ వాళ్ళు పెట్టలేరు. సో సెల్లర్కి అడ్వాంటేజ్ అయిపోద్ది. ఎందుకంటే మార్కెట్ ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడాలంటే సెల్లర్ హై అమౌంట్ పెట్టాలి, సెల్లర్ ఏం చేయాలి, హ్యూజ్ అమౌంట్ పెట్టాలి. బట్ దానికన్నా ముందు న్యూస్ వల్లే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతుంది, సో ఈ డబ్బులు అనేవి ఇక్కడ పెట్టాడు అనుకో, ఇక్కడ నుంచి ఇంకా స్పీడీ పడుతుంది. అందుకు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకో, ఫస్ట్ ఒక 10-20 నిమిషాలు వెయిట్ చేయండి. అంటే ఫస్ట్ 2 క్యాండిల్స్ వెయిట్ చేసి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా ఇక్కడ హాల్ట్ అవుతుందా, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతుందో చూడండి. బట్ నాకు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే నా మోస్ట్ ఆఫ్ ది టైం ఇంట్రెస్టింగ్ డౌన్ సైడ్కి ఉంటుంది. నేను ఎక్కువ ఇంట్రెస్ట్ డౌన్ సైడ్కి చూపిస్తాను రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేస్తాను.
ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఎలా టైం పాస్ చేస్తే ఈ లెవెల్ కింద డౌన్, ఈ లెవెల్ పైన అప్ సైడ్కి అయితే ప్లాన్ చేయను, బట్ ఇక్కడైతే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది నిఫ్టీ 50 వ్యూ. క్లియర్? కమింగ్ టు సెన్సెక్స్ కూడా అంతే, ఇంచుమించు సేమ్ మదర్ అండ్ డాటర్. ఇది కీ లెవెల్. దీని కింద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది అయిపోద్ది, ఇది ఒక సపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది మనకి, దానిపైన ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, డన్. ఓకే, సింపుల్. సెన్సెక్స్ అయితే రేపు మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్తాను. 81,738 ఇది కీ లెవెల్. 81,738 ఈ లెవెల్ పెట్టుకో, ఇది కీ లెవెల్. దీని కింద మీకు ఏం కనబడుతుంది? 30 మినిట్స్ క్యాండిల్ కనబడితే మీరు డౌన్ సైడ్కే, ఇది కూడా బ్రేక్ అయ్యి వెళ్ళిపోతే ఇంకా హ్యాపీగా డౌన్ సైడ్కి మీరు కూర్చోవచ్చు కళ్ళు మూసుకొని. ఓకే, బట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి ఎక్కడైనా టైం పాస్ చేస్తే అంత ట్రేడ్ ప్లాస్ చేయకండి. బట్ మళ్ళీ 82,100 ఈ జోన్లో కూడా ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఈ లెవెల్ కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. సింపుల్, డన్, సూపర్. ఒకవేళ బయింగ్ సైడ్ ప్లాన్ చేయాలంటే ఇప్పుడు ఏం ప్లాన్ చేయొద్దు. సింపుల్, బయింగ్ సైడ్ ఏం ప్లాన్ చేయొద్దు, వెయిట్ చేసేసాను. కళ్ళు మూసుకొని వెయిట్ చేయండి. మార్కెట్ షుడ్ గివ్, మార్కెట్ ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలి, అప్పుడు మనం ప్లాన్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే ఏం బయింగ్ సైడ్ అయితే ఏం లేదు. మీరు 4 అవర్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఈరోజు మార్కెట్ రెండు వైపులా ఫైట్ అయ్యింది. సెల్లరు డామినేట్ చేశాడు, బయర్ డామినేట్ చేశారు. కాకపోతే క్యాండిల్ ఫార్మేషన్ అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకోండి గొంతు చేసి ఎందుకు చెప్తాను, అర్థం చేసుకోండి. ఇక్కడ రివర్స్ అయ్యి ఉంటే క్యాండిల్ ఇంకా బయర్ స్ట్రెంత్ ఉండేది. బయర్ స్ట్రెంత్ ఎలా రివర్స్? ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది చూసావా, ఇది ఇటువైపు ఫస్ట్ లో ఉండి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇటువైపు ఉండుంటే అది రివర్స్. అప్పుడు ఎవరు కన్ఫర్మ్ గా అంటే మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం, బయర్లు పైకి పుష్ చేశాడు, వదిలేశాడు. ఎంతవరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలో అంతవరకు తీసుకెళ్లి బయర్ వదిలేడు. టాప్ నుంచి సెల్లర్ పుష్ చేశాడు, సెల్లర్ ఇక్కడ వదిలేడు. సో నెక్స్ట్ అంటే క్లోజింగ్ టైంలో ఎవరు ఎక్కువ డామినేట్ చేశారో వాళ్ళు ఇంపార్టెంట్ అయిపోతారు. సో క్లోజింగ్ టైంలో సెల్లర్ స్ట్రాంగ్ యాక్టివ్ అయ్యి ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బయర్ ఏదైతే తీసుకెళ్ళాడో అంతా కిందకి తోసి సెల్లర్ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డోజీ టైప్. మీరు 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే చూడండి, డోజీ క్యాండిల్ టైప్. ఎటువైపు మార్కెట్ ప్రెషర్, ఎందుకు ఎటువైపు లేదు? ఏం మార్కెట్ బ్లడ్ బాత్ అయిపోవాలి కదా. ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చాక ప్రీవియస్ డే అంత ఈజీగా పొజిషన్స్ వదలరు, అది మీరు గుర్తెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పానని కాదు, మీరు ఒక పని చేయండి. ఇలాంటి బిగ్ క్యాండిల్స్ వచ్చిన రోజు మీరు అబ్జర్వ్ చేయండి. ఇలాంటి బిగ్ క్యాండిల్స్ వచ్చిన రోజు మార్కెట్ సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. బిగ్ క్యాండిల్స్ వచ్చిన రోజు మార్కెట్ చూడడం అంటే అలా కాదు. బిగ్ క్యాండిల్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమైంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఆ కండిషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బిగ్ క్యాండిల్ వచ్చింది, బట్ ఇది గ్యాప్ డౌన్ కాదే. ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయిపోయి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇది 12th. సో ఏదది 12th, ఇగో ఇక్కడ చూడు, ఇగో 12th. ఇంత మార్కెట్ పెద్ద ఫాలో అయింది. దాని ముందు రోజు 12th అంతే అలా. సో మీరు అలా చూడండి. 12th మే 13th మే 12th మే 13th మే ఇగో 12th మే చూడండి మార్కెట్ ఎలా పడింది. 13th మే మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. మీరు అవి అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, ఏం చెప్పాను. ఓకే, ఐ హోప్ మీ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇది A to Z గ్రూప్. అండ్ రేపు మార్నింగ్ లైవ్లో నేను కొత్త గ్రూప్ ఒకటి క్రియేట్ చేయబోతున్నాను. సో అందులో నా పొజిషన్స్ నేను అప్డేట్ చేస్తాను. అంటే లైక్ నేను ట్రేడ్ తీసుకుని హెడ్జ్ పొజిషన్స్ అప్డేట్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి పక్కాగా LSBలో అకౌంట్ అయితే ఉండాలి. LSBలో అకౌంట్ ఉంటే ఆ గ్రూప్లో యాడ్ అవుతారు. సో సూపర్ గ్రూప్ అనే ఒకటి కొత్త గ్రూప్ రేపు లైవ్లోనే క్రియేట్ చేస్తాం, వాళ్ళు అప్పుడు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈరోజు ఆల్గో మీరు చూసారు, మార్నింగ్ ఆల్గో ట్రిగ్గర్ అయింది. ఎక్కడ ఇగో ఈ పొజిషన్లో నా బయింగ్ ఆల్గో ట్రిగ్గర్ అయింది. బట్ క్లోజింగ్ టైంలో మార్కెట్ తిరిగి వచ్చి స్టాప్లెస్ కొట్టింది. స్టాప్లెస్ 2100, బట్ సెల్లింగ్ ఆల్గో 1400 ప్రాఫిట్. ఓకే, ఇది నా ఆల్గో అప్డేట్. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియోస్ చూడండి, నాలెడ్జ్ తెచ్చుకోండి, కన్ఫర్మేషన్తో ట్రేడ్ చేయండి. ఓకే, ఏది పడితే అది కాదు. మీకు అనిపిస్తుంది ఈజ్ నాట్ ఏ ట్రేడింగ్, మీకు అనిపిస్తుంది ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. డేటా చూసి మార్కెట్ అనలైజ్ చేశాను, డేటా చూసి అనలైజ్ చేశాను కాబట్టి చెప్పాను నిన్న మార్కెట్ అలా పడిపోదని. సో మీకు తెలుసుకుంటే తప్పులేదు కదా.
నార్మల్గా అనేసి దానికన్నా తెలుసుకోవడంలో తప్పలేదు, ఎవ్వరూ తెలుసుకోవడం తప్పలేదు. లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు లెర్నింగ్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం ఇస్తేనే ఏదైనా అవుతుంది. ఇక్కడ మార్కెట్లో కన్ఫామ్గా ఇండియన్ మార్కెట్ డే బై డే ఎంత వర్స్ట్గా తయారవుతుందంటే, ఇండియన్ మార్కెట్ వదిలి అందరూ 4x గోల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ స్టిల్ మనం ఇండియన్ మార్కెట్లో ఉన్నాం, ట్రేడ్ చేస్తున్నాం అంటే నువ్వు ఇండియన్ మార్కెట్లో సర్వైవ్ అయితే ఈజీగా 4x గోల్డ్లో సర్వైవ్ అయిపోగలవు. అంత కాంప్లికేటెడ్ మన ఇండియన్ మార్కెట్. అది మీకు అర్థమైతే, మైండ్లో క్రాక్ చేయగలిగితే మిగతావన్నీ ఈజీగా అవుతాయి మీకు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకంతే, ఇంతకన్నా నేను చెప్పలేదు. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. ఈ వీడియో లెంత్ అయిపోయింది, ఐఎమ్ సారీ. ఓకే.